మ్యూట్లో ఉన్నావు. మ్యామ్ నాది ఒకటే ఉంది. ఆహా, నువ్వు కాదమ్మా, సమన్విత అన్నానా? సందీప్య నువ్వు చదువు. ఓకే మేడం. నాకు మీ ఇద్దరు పేర్లు కన్ఫ్యూజ్ అవుతున్నాయి, సాసా అని. అంతకుముందు అయితే బాలా అని పిలిచేదాన్ని అందరినీ. ఓకే, సరే అయితే సందీప్య నువ్వు చదువు. ఓకే మేడం. శ్రీమద్ భాగవతాంతర్గత గజేంద్రకృత స్తవము. శ్రీహరిః శ్రీశుక ఉవాచ ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది సమన్విత జజాప పరమం జాప్యం ఒక్క నిమిషం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. సందీప్య, ఒక్క నిమిషం. సమన్విత నువ్వు కూడా చదవాలి. తనతో పాటు ఫస్ట్ శ్లోకం నీకు అయిపోయింది కదా, అది చదవాలి. సెకండ్ శ్లోకం కూడా తనతో పాటు నువ్వు నీ బుక్ చూస్తూ రిపీట్ చేయాలి. నెక్స్ట్ శ్లోకాస్కి వెళ్ళిపోతాం. తనతో పాటు బుక్ చూస్తూ చదవాలి. నువ్వు వస్తుందా? ట్రై చేస్తావా? తనతో వింటూ చదవాలి, వింటూ బుక్ చూస్తూ నువ్వు చదవాలి. తర్వాత శ్లోకాసు ఫాస్ట్ టైం అయిపోతుంది. చెప్పు. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. ఏవం వ్యవసితో బుద్ధ్యా సమాధాయ మనోహృది జజాప పరమం జాప్యం ప్రాగ్జన్మన్యనుశిక్షితం. ఇప్పుడు సెకండ్ శ్లోకం. ఒక్క నిమిషం ఆగు, చదువమ్మా. గజేంద్ర ఉవాచ ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. ఓం నమో భగవతే తస్మై యత ఏతచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేషాయాభిధీమహి. 2 టైమ్స్ చదివేసి. మూడవ శ్లోకం. శ్రీమాత్రే నమః శివాయ గురవే నమః యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యస్మాత్ భువం కాదు, యస్మాత్ పరస్మాచ్చ ఏస్మాత్ పరస్మాచ్య పరస్తం ప్రపద్యే స్వయం భువం. మళ్ళీ చదువు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం ఏస్మాత్ పరస్మాచ్య పరస్తం ప్రపద్యే స్వయం భువం. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యోస్మాత్ పరస్మాచ్య పరస్తం ప్రపద్యే స్వయం భువం. తర్వాత శ్లోకం. యోస్మాత్ అనే చదివావా, మళ్ళీ ఏ అన్నావా? యోస్మాత్ అనే చదివాను మేడం. వెరీ గుడ్. తర్వాత ఫోర్త్ది. మేడం 3 శ్లోకాలే చెప్పారు మేడం మీరు. ఫోర్త్ది చెప్పాం కదా, చెప్పలేదా? 2 శ్లోకాస్ చెప్పానే. 2, 3 కలిపి చెప్పానా? 1, 3, 15 చెప్పారు మేడం మీరు. ఓయ్, నువ్వు గజేంద్ర మోక్షం చదవడం సౌందర్యలహరి శ్లోకాలు అనుకుంటున్నావా? నీది గజేంద్ర మోక్షం. గజేంద్ర మోక్షంలో 3ది చదివావు, 4ది ఉంది, ఇంకా చెప్పు. నాలుగోది చెప్పానా చెప్పలేదా?
యః ఆ, స్వాత్మనిదం చెప్పాను. నిజమాయే యార్పితం. నీ ఆహా స్పెల్లింగ్స్ తప్పుపోతున్నాయి, సరిగ్గా చదువు ఉచ్చారణ. యహ మేడం మీరు యః ఆ, స్వాత్మనీదం ఉమ్, నిజమాయ యార్పితం. ఉమ్. క్వచిత్ ఇది చెప్పలేదా, చెప్పానా? సరే, ఇది పలకండి అయితే ఫాస్ట్గా, ఇద్దరు పలకండి. నువ్వు ఓపెన్ చేసుకో సమన్విత. సందీప్య నువ్వు మ్యూట్లో ఉండి చదువు. శ్రీమాత్రే నమః, శివాయ గురవే నమః, శ్రీ గురుభ్యో నమః. యః స్వాత్మనీదం స్వాత్మనీతం మళ్ళీ స్వాత్మనీతం నిజమాయ యార్పితం. నిజమాయ యార్పితం. మళ్ళీ నిజమాయ యార్పితం. యః స్వాత్మనీదం నిజమాయ యార్పితం. చెప్తావా? సందీప్యకు చెప్పమంటావా? స్వాత్మనీతం చెప్పగలవా? ఎందుకనో నెట్ సరిగ్గా లేనట్టుంది నీ దగ్గర, కదులుతూ వస్తోంది, సిగ్నల్ లేదా? బ్లర్ అయిపోతుందా మేడం? అదే అంటే వాయిస్ కట్ అవుతూ వీడియో స్ట్రక్ అవుతూ అలా వస్తుంది. సరే సందీప్య నువ్వు ఆన్ చేసుకో, తన మ్యూట్లో ఉండి చదువు నాన్న. నీకు మొబైల్కి సిగ్నల్ లేదు, సరిగ్గా రావట్లేదు. చెప్పు సందీప్య. యః స్వాత్మనీదం నిజమాయ యార్పితం. యః స్వాత్మనీదం నిజమాయ యార్పితం. మళ్ళీ మ్యూట్లో ఉండి చదువు సమన్విత. వీడియో ఆన్ చేసుకొని మ్యూట్లో ఉండి చదవాలి, రిపీట్ చేయాలి, నాతో పాటు రాసుకుంటూ చదువు. యః స్వాత్మనీదం నిజమాయ యార్పితం. యః స్వాత్మనీదం నిజమాయ యార్పితం. ఇప్పుడు అది హాఫ్ చదువు, తను రాసుకుంటుంది. యః స్వాత్మనీదం మళ్ళీ యః స్వాత్మనీదం సెకండ్ హాఫ్ నిజమాయ యార్పితం. మళ్ళీ నిజమాయ యార్పితం. ఇప్పుడు లైన్ అంతా 2 times. యః స్వాత్మనీదం నిజమాయ యార్పితం. మళ్ళీ యః స్వాత్మనీదం నిజమాయ యార్పితం. క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం. క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం. మళ్ళీ క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం. మళ్ళీ క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం. అవిద్ధదృక్ అవిద్ధదృక్. మళ్ళీ అవిద్ధదృక్ సాక్షుభయం. సాక్షుభయం. మళ్ళీ సాక్షుభయం తదీక్షతే. తదీక్షతే. మళ్ళీ తదీక్షతే. అవిద్ధదృక్ సాక్షుభయం తదీక్షతే. అవిద్ధదృక్ సాక్షుభయం తదీక్షతే. మళ్ళీ అవిద్ధదృక్ సాక్షుభయం తదీక్షతే. స ఆత్మమూలోవతు. స ఆత్మమూలోవతు. మళ్ళీ స ఆత్మమూలోవతు. మాం పరాత్పరః. మాం పరాత్పరః. మళ్ళీ మాం పరాత్పరః. స ఆత్మమూలోవతు మాం పరాత్పరః. స ఆత్మమూలోవతు మాం పరాత్పరః. మళ్ళీ స ఆత్మమూలోవతు మాం పరాత్పరః. ఇప్పుడు మొత్తం చదువు. యః స్వాత్మనీదం నిజమాయ యార్పితం. క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం. అవిద్ధదృక్ సాక్షుభయం తదీక్షతే. స ఆత్మమూలోవతు మాం పరాత్పరః.
మళ్ళీ చదువు ఒకసారి. యః స్వాత్మనీదం నిజమాయయార్పితం ఉమ్, క్వచిద్విభాతం క్వచ తత్తిరోహితం ఉమ్, అవిద్ధ దృక్ సాక్షిభయం తదీక్షతే ఉమ్, స ఆత్మమూలోవతు మాం పరాత్పరః. ఉమ్. అంతేనా? నెక్స్ట్ అది కాలేన పంచత్వ మితేషు కృత్స్నశో. బుక్ ఉందా మీ దగ్గర? బుక్ ఉందా? గజేంద్ర మోక్షం బుక్క మేడం? లేదా? లేదు మేడం. సరే. కాలేన మేడం. కాలేన పంచత్వ మితేషు కృత్స్నశో. మళ్ళీ కృత్స్నశో. ఆ లైన్ అంతా చదువు. కాలేన పంచత్వమితేషు కృత్స్నశో. కృత్స్న తాకి సావత్తు నావత్తు షో. కృత్స్నశో షో. కృత్స్న తాకి సావత్తు నావత్తు. కృత్స్న షో మెలికష. కృత్స్నశో. మళ్ళీ కాలేన పంచత్వమితేషు కృత్స్నశో. లోకేషు పాలేషు చ. మళ్ళీ లోకేషు పాలేషు చ సర్వహేతుషు. మళ్ళీ ఇది షా. షా తెలుసు కదా? షా మెలిక శా కాదు, షా. షర్మిళ అంటాం కదా, ఆశా. లోకేషు పాలేషు చ సర్వహేతుషు. మళ్ళీ లోకేషు పాలేషు చ సర్వహేతుషు. తమస్తదాసీద్ గహనం గభీరం. దాసీద్ గహన గభీరం. మళ్ళీ తమస్తదాసీద్ గహనగమీరం. మళ్ళీ తమస్తదాసీద్ గహనగమీరం. గభీరం. తమస్తదాసీద్ గహనగభీరం. యస్తస్య పారేభి విరాజతే విభుః అని వస్తుంది. యస్తస్య అని రాసుకో. మళ్ళీ పారేభి విరాజతే. మళ్ళీ విభుః. ఆ లైన్ లాస్ట్ లైన్ చదువు. యస్తస్య పారేభి విరాజతే విభుః. ఇప్పుడు సమన్విత నువ్వు నాతో రిపీట్ చేద్దు గాని, సరేనా? నువ్వు మ్యూట్లో ఉండి సందీప్య నువ్వు మ్యూట్లో ఉండి చదువు. సమన్విత ఓపెన్ చేసుకో. కాలేన పంచత్వ మళ్ళీ కాలేన పంచత్వ మితేషు కృత్స్నశో. మితేషు కృత్స్నశో. కృత్స్న
కృత్స్నశో కృష్ణశో మళ్ళీ కృత్స్నశో కృష్ణశో కృత్స్న కృత్స్న తాకి సావత్తు నావత్తు కృత్స్నశో కృష్ణశో లోకేషు పాలేషు చ లోకేషు పాలేషు చ మళ్ళీ లోకేషు పాలేషు చ సర్వహేతుషు సర్వహేతుషు మళ్ళీ సర్వహేతుషు తమస్తదాసీద్గహనం దాసీద్గహనం దాసీద్గహనం తమస్తదాసీద్గహనం 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 తమస్తదాసీగహనం తమస్త మళ్ళీ తమస్త దాసీద్గహనం దాసీద్గహనం మళ్ళీ తమస్త దాసీద్గహనం అనేది చెప్పు తమస్తదాసీద్గహనం వెరీ గుడ్ గభీరం గభీరం మళ్ళీ గభీరం యస్తస్య మళ్ళీ యస్తస్య పారేభి విరాజతే పారేభి విరాజతే మళ్ళీ పారేభి విరాజతే విభుః విభుః మళ్ళీ విభుః యస్తస్య యస్తస్య పారేభి పారేహి విరాజతే విరాజతే విభుః విభుః ఓకే ఇప్పుడు నువ్వు తీసుకోమ్మా సమన్విత సందీప్య కాలేన పంచత్వమితేషు కృత్స్నశో పాలేన పంచత్వమితేషు కృష్ణశో పాలేన అంటున్నావు మేడం కాలేననే అన్నారు మేడం. అవునా? సరే సరిగ్గా మళ్ళీ స్పష్టంగా అనాలి. కాలేన పంచత్వమితేషు కృత్స్నశో మళ్ళీ కృత్స్నశో కృత్స్న కాలేన్ కృత్స్న కృత్స్న కృత్స్నశో మళ్ళీ కాలేన పంచత్వమితేషు కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు లోకేషు పాలేషు చ సర్వహేతుషు మళ్ళీ లోకేషు పాలేషు చ సర్వహేతుషు తర్వాతది తమస్తదాసీద్ గహనం గభీరం తమస్తదాసీద్ గహనం గభీరం మళ్ళీ తమస్తదాసీద్ గహనం గభీరం యస్తస్య పారేభి విరాజతే విభుః యస్తస్య పారేభి విరాజతే విభుః మళ్ళీ యస్తస్య పారేభి విరాజతే విభుః. ఇప్పుడు శ్లోకం అంతా చదువు ఒకసారి. కాలేన పంచత్వమితేషు కృత్స్నశో కృత్స్నశో లోకేషు పాలేషు చ సర్వహేతుషు తమస్తదాసీద్ గహన గభీరం గహనం గభీరం గహనం గభీరం ఒత్తేది గభీరం తమస్తదాసీద్ గహనం గభీరం గభీరం యస్తస్య పారేభి విరాజతే విభుః. సరే మళ్ళీ నేను తన చేత చెప్పించేటప్పుడు నువ్వు నోట్ చేసుకొని మళ్ళీ చెప్దువు గాని. నువ్వు ఓపెన్ చేసుకో సమన్విత. నా యస్య దేవా 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 మళ్ళీ నా యస్య దేవా ఋషయ
పదం విదుహు. ఋషయః పదం విదుః. మళ్ళీ ఋషయః పదం విదుః. ఆ, న యస్య దేవా నా యస్య దేవా ఋషయః ఋషయః పదం 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 విదుహు. విదుః. మళ్ళీ విదుహు. విదుః. ఆ, జంతుః పునః జంతుః పునః. మళ్ళీ జంతుః పునః. కోర్హతి. కోర్హతి. మళ్ళీ కోర్హతి. గంతు. గంతు. మళ్ళీ గంతు. మీరితుం. 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 ఆ, జంతుః పునః జంతుః పునః. కోర్హతి కోర్హతి. గంతు గంతు. మీరితుం. మీరితుం. ఆ, యథా. యథా. మళ్ళీ యథా. నటస్యాకృతి. నటస్యాకృతి. మళ్ళీ నటస్యాకృతి. భిర్విచేష్టతో. భిర్విచేష్టతో. మళ్ళీ శ్రేష్టతో. చేష్టతో. చేష్టతో. యథా యథా. నటస్యాకృతి నటస్యాకృతి. భిర్విచేష్టతో. భిర్విచేష్టతో. దురత్య దురత్య. దురత్యయాను దురత్యయాను. క్రమణః క్రమణః. సమావతు. 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 దురత్యయానుక్రమణః. దురత్యయాను క్రమణః. దురత్యయాను దురత్యయాను క్రమణః. క్రమణః. ఆ, సమావతు. సమావతు. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు మ్యూట్లో ఉండి రిపీట్ చేయి, మళ్ళీ తను చేత చెప్పిస్తా. సందీప్య. నయస్య దేవా. నయస్య దేవా. మళ్ళీ నయస్య దేవా. నయస్య అనేది ఒకటే పదం కాదు. నా యస్య దేవా. నా యస్య దేవా. స్తోత్ర నిధి యాప్ అని ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో మన క్లాస్లో ఏది చెప్తున్నామో అది నోట్ చేసేసుకోండి ముందు రోజే. అంటే ఇప్పుడు ఇప్పుడు ఇవి రెండు చెప్తున్నాం కదా, ఇవి గజేంద్ర మోక్షము యాప్ ఉంది మేడం. యాప్ ఉంది. అప్పుడు ముందు రోజే రాసేసుకోండి, చెప్పడం మనకి టైం వేస్ట్ అవ్వదు, ఎక్కువ నేర్చుకోవాలి కదా. అందుకని ముందు రోజే క్లాస్ ఉన్న రోజే ఉదయాన్నే లింక్ పెట్టగానే రాసేసుకోండి. లేదంటే గజేంద్ర మోక్షం అంతా రాసి పెట్టేసేసుకొని తర్వాత ఇది కనకధార స్తోత్రంది కూడా మొత్తం రాసి పక్కన పెట్టేసేసుకోండి మన బుక్లో, మన క్లాస్ బుక్లో. ఓకేనా? సరే చెప్పు. నయస్య దేవా. నయస్య దేవా. ఋషయః పదం విదుః. ఋషయః పదం విభుః. విదుః. విదుః. నయస్య దేవా ఋషయః పదం విదుః. నయస్య దేవా ఋషయః పదం విదుః. జంతుః పునః కోర్హతి గంతుమీరితుం. జంతుః పునః కోర్హతి గంతుమీరితం. మీరితుం. మీరితుం. మళ్ళీ లైన్ అంతా. జంతుః పునః కోహతి గంతుమీరితుం. కోర్హతి గంతుమీరితుం.
కోర్హతి గంతుమీరితుం యథా నటస్యాకృతిభిర్విచేష్టతో యథా నటస్యాకృతిభిర్విచేష్టతో మళ్ళీ యథా 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 నటస్యాకృతిభిర్విచేష్టతో యథా మనం యథా అంటాం కదా, ఆ యథాకి మధ్యలో డాట్ పెట్టి యథా అని పలకాలి. మళ్ళీ యథా నటస్యాకృతిభిర్విచేష్టతో దురత్యయానుక్రమణః సమావతు. దురత్యయానుక్రమణః సమావతు. మళ్ళీ దురత్యయానుక్రమణః సమావతు. ఇప్పుడు మొత్తం చదువు 6th నమస్య 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 ఓయ్ నమస్యనా నయస్య దేవా చిన్న చిన్న సున్నా పెట్టుకున్నావా? కానీ నయస్య దేవా ఋషయ పదం విదుః జంతు పునః కోర్హతి గంతుమీరితుం యథాహ లేదు అక్కడ, యథా అక్కడ రావాల్సింది యథా అని పలకాలి, విసర్గ లేదు అక్కడ. యథా నటస్యాకృతిభిర్విచేష్టతో యథా నటస్యాకృతిభిర్విచేష్టతో మళ్ళీ నెక్స్ట్ దురత్యయానుక్రమణః సమావతు. వెరీ గుడ్. తను ఎక్కడికో వెళ్ళిపోయిందే, తను చదవలేదు, ఈ 6th మళ్ళీ రిపీట్ చేయలేదు. సరే, కనకధార తీసుకొని ఫస్ట్వి చదువు. మనం 2 minutes మేడం. ఇవి నోట్ చేసుకో. ఇప్పుడు 6 అయిపోయినాయి శ్లోకాస్. 6 కాదు 6 అయిపోయాయి మేడం. 5 6 6 అయిపోయాయి. 6 అయిపోయాయి మేడం. శ్రీమద్ శంకర భగవత్పాద విరచిత శ్రీ కనకధారా స్తోత్రము. అంగం హరే పులక భూషణమాశ్రయంతీం అంగం హరే పులక భూషణమాశ్రయంతీం భృంగాంగనేవ. వద్దు, రాగం వద్దు. రాగంలోకి వెళ్ళామంటే తప్పులు చదివావు. వద్దు, అలవాటు అయిపోయింది. వద్దు, అట్లా అలవాట్లో తప్పులు చాలా చదివావు పోయిన క్లాస్ లో. మామూలుగా చదువు, ఉచ్చారణ చదువు. అంగం హరే పులక భూషణమాశ్రయంతీం భృంగాంగనేవ ముకులాభరణం తమాలం అంగీకృత అఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. తర్వాత ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణీతాని. మురారేహే మళ్ళీ ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే. ఫాస్ట్ గా తప్పులు ఎందుకు చదవద్దు. విదధతి దాకి ఒత్తి ఎవరిస్తారు? మళ్ళీ ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశో మధుకరిణీవ మహోత్పలేయ. సెకండ్ శ్లోకం చెప్పాను అసలు? చెప్పలేదా? అయితే అది చెప్పాలి కదా నాకు. మరి చదువుతున్నావు ఎందుకని? సరే చెప్తా విను. ముగ్ధా చెప్పనప్పుడు ఈసారి అట్లా చదవకు. చదువు అంటే నేను చెప్పేశానేమో సెకండ్ది అనుకొని అడిగాను. చెప్పలేదని చెప్పాలి అప్పుడు, సరేనా? ముగ్ధా మళ్ళీ సమన్విత వచ్చావా?
నాతో పాటు రిపీట్ చేయి. ముగ్ధ ముగ్ధ ముహుర్విదధతి. ముహుర్విదధతి. అక్కడ ముహుర్విదధతి ముహుర్విదధతి వదనే మురారేః. వదనే మురారేః. మళ్ళీ వదనే మురారేః. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః. మళ్ళీ ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః. మళ్ళీ ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః. ప్రేమత్రపా ప్రణిహితాని. ప్రేమత్రపా ప్రణిహితాని. మళ్ళీ ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. గతాగతాని. మళ్ళీ గతాగతాని. నువ్వు కూడా రిపీట్ చేయాలి సమన్విత. వచ్చిన మటుకు రిపీట్ చేస్తూ ఉండాలి, సైలెంట్గా ఉండకూడదు. ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. మళ్ళీ ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. మాలాదృశోర్మధుకరీవ. మాలాదృశోర్మధుకరీవ. మళ్ళీ మాలాదృశోర్మధుకరీవ. మళ్ళీ మాలాదృశోర్మధుకరీవ. మహోత్పలేయ. మహోత్పలేయ. మళ్ళీ మహోత్పలేయ. మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ. మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ. మళ్ళీ మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ. సామే శ్రియం. సామే శ్రియం. మళ్ళీ సామే శ్రియం. దిశతు దిశతు సాగర సంభవాయాః. సాగర సంభవాయాః. మళ్ళీ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. మళ్ళీ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. ఇప్పుడు మొత్తము ఒక్కొక్క లైన్ 2 టైమ్స్ చదువు. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః. ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని. మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ. మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ. సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః. ఇది ఇంకొక శ్లోకం కూడా చెప్పి హనుమాన్ చాలీసాది కూడా స్టార్ట్ చేద్దాము. సమన్విత అలాగే నువ్వు ఇద్దరు చెప్తురు కానీ తనకి ఇది కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకని హనుమాన్ చాలీసాది కూడా స్టార్ట్ చేద్దాం. వచ్చా నీకు? అవునా, అయితే ఇంకేం, ఎందుకైతే మ్యూట్ లో ఉండి వీడియో ఆఫ్ చేసుకున్నావు? నేను నీకు రాదని నువ్వు ఆఫ్ చేసుకున్నావు అనుకున్నా. సరే చెప్దామా? నువ్వు ఫస్ట్ శ్లోకం చెప్పలేదుగా, చెప్దాం. అంగం హరేహే. అంగం హరేహే. నువ్వు కాదు సందీప్య, నువ్వు కాదు సమన్విత. సమన్విత చెప్పు. అంగం హరేహే. హరేహే. మళ్ళీ అంగం హరేహే. పులకభూషణమాశ్రయంతి. పులకభూషణమాశ్రయంతి. మళ్ళీ
పులకమూషయ మాస్మయంతి కాదు కాదు, పులక భూషణ. పులకభూషణ మళ్ళీ పులకభూషణ మాశ్రయంతి. మాశ్రయంతి మళ్ళీ పులకభూషణ మాశ్రయంతి యంతి. యంతి భృంగాంగనేవ. భృంగాంగణేవ భృంగాంగనేవ. భృంగాంగణేవ భృంగాంగనేవ. భృంగాంగణేవ నేవ. నేవ ముకుళాభరణం. ముకుళాభరణం ముకుళాభరణం. ముకుళాభరణం తమాలం. తమాలం మళ్ళీ తమాలం అంగీకృతాఖిల. అంగీకృతాఖిల మళ్ళీ అంగీకృతాఖిల విభూతి. విభూతి మళ్ళీ విభూతి విభూతి రపాంగ లీలా. విభూతి రతాభిలీల విభూతి రపాంగ లీలా. విభూతి 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 రపాంగ. రపాంగ లీల వెరీ గుడ్. విభూతి రపాంగ లీలా. విభూతి రపాంగ లీల మాంగళ్యదాస్తు. మాంగళ్యదాస్తు మళ్ళీ మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః. మమ మంగళ దేవతాయాః మళ్ళీ మమ మంగళ దేవతాయాః. మమ మంగళ దేవతాయాః వెరీ గుడ్. ఇవి నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తాయి, సరేనా? సెకండ్ది కూడా నీ చేత అనిపిస్తాను. ముగ్ధా ముహుర్. ముహుర్ మళ్ళీ ముక్తా ముహుర్ విదధతి. విదధతి మళ్ళీ విదధతి వదనే మురారేః. వదనే మురారేః మళ్ళీ వదనే మురారేః ముగ్ధా ముహుర్ విదధతి. ముక్తా ముహుర్ విదధతి ముగ్ధా ముహుర్ విదధతి. ముక్తా ముహుర్ విదధతి వదనే మురారేః. వదనే మురారేః తర్వాతది ప్రేమత్రపా. ప్రేమత్రపా మళ్ళీ ప్రేమత్రపా ప్రణిహితాని. ప్రణిహితాని మళ్ళీ ప్రణిహితాని గతాగతాని. గతాగతాని మళ్ళీ గతాగతాని మాలాదృశోర్. మాలాదృశోర్ మళ్ళీ మాలాదృశోర్ మధుకరీవ. మధుకరీవ మళ్ళీ మధుకరీవ మహోత్పలేయా. మహోత్పలేల మహోత్పలేయా. మహోత్పలేయ మాలాదృశోర్ మధుకరీవ. మాలాదృశోర్ మధుకరీవ మాలాదృశోర్ మధుకరీవ. మాలాదృశోర్ మధుకరీవ మహోత్పలేయా. మహోత్పలేయ మళ్ళీ మహోత్పలేయ సామే శ్రియం. సామే శ్రియం మళ్ళీ సామే శ్రియం దిశతు. దిశతు మళ్ళీ దిశతు సాగర సంభవాయాః. సాగర సంభవాయాః. సంభవాయాః మళ్ళీ
సాగర సంభవాయాః సాగర సంభవాయాః సాగర సంగవాయాః సాగర సంభవాయాః సాగర సంభవాయాః వాయాః వాయాః తర్వాతది విశ్వామరేంద్ర విశ్వామరేంద్ర మళ్ళీ విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష పదవిప్రదాన దక్ష మళ్ళీ పదవిద్రదాశ కాదు కాదు పదవిభ్రమ పదవిద్రమ కాదు విభ్రమ విద్రమ కాదు పదవిభ్రమ పదవిద్రమ దాన దక్ష దాన దక్ష విశ్వామరేంద్ర విశ్వామరేంద్ర పదవిభ్రమ విభ్రమ దాన దక్ష దాన దక్ష మానంద మానంద అంటే ఇది జాయింట్ అన్నమాట. పదవిభ్రమ దాన దక్ష మానంద అని కలిపి చదవాలి. దాన దక్ష మానంద నానదక్ష మానంద హేతురధికం హేతురధికం మళ్ళీ హేతురధికం మురవిద్ మురవిద్ చెప్పాలి. మురవిద్ మురవిద్విషోపి మురవిద్విషోవి కాదు మురవిద్విషోపి మురవిద్విషోభి విషోపి విషోపి మళ్ళీ విషోపి మురవిద్విషోపి మురవిద్విషోభి విషోపి విషోపి ఇక్కడ దాన దక్ష మానంద హేతురధికం దానదక్ష మానంద హేతురధికం మానంద హేతురధికం మురవిద్విషోపి మురవిద్విషోపి వెరీ గుడ్. ఈషన్నిషీదతు ఈనన్నిషే కాదు ఈషన్ను నిషీదతు కాదు ఈషన్ను నిషీదతు. నీకు డబ్బులు కావాలా వద్దా చెప్పు. నీకు అమ్మవారు నగలు డబ్బులు అలా వర్షం కురిపించాలా వద్దా? కాన్సన్ట్రేషన్ ఇక్కడ పెట్టుకొనే చెప్పాలి. ఫాస్ట్గా నీట్గా చెప్పాలి. లేదంటే మన టైం అయిపోయిందంటే అమ్మవారు ఎప్పటికి రావాలి మనకి? ఇవన్నీ శ్లోకాలు అయితే కదా వచ్చేది. ఫాస్ట్గా చెప్పాలి. ఓకేనా? ఈషన్ నిషీదతు ఈషన్నిషీదతు మళ్ళీ ఈషన్నిషీదతు మయీక్షణ మీక్షణార్థ మయీక్షణ నీక్షదార్శన మయీక్షణ మయీక్షణ మీక్షణార్థ వీక్షణార్థ మీక్షణార్థ మిందీవరోదర వీక్షణార్థ విధి మిందీవరో అంటే ఇది జాయింట్. క్షణమీక్షణార్థ మిందీవరోదర క్షణమీక్షణార్థ మిందీవరో క్షణవీక్షణాద మిందీవరోద అక్కడ వరకు ఆపకూడదు. మిందీవరోదర సహోదర మళ్ళీ సహోదర మిందిరాయాః మిందిరాయాః. ఇప్పుడు ఏం చేస్తావు అంటే సమన్విత చదివేటప్పుడు కూడా రిపీట్ చేయి, సరేనా?
సందీప్య మీ పేర్లు మర్చిపోతూనే ఉంటాను నేను. కరెక్ట్గా తప్పు చెప్తుంటాను. సరే సందీప్య నువ్వు ఓపెన్ చేసుకో. థర్డ్ది ఫస్ట్ది చెప్పావు కదా, ఫస్ట్ సెకండ్ అయిపోయింది కదా. ఫస్ట్ శ్లోకము లాస్ట్ క్లాస్ లో స్టార్ట్ చేసేసాం కదా, ఫస్ట్ది అయిపోయింది. లాస్ట్ క్లాస్ లో నువ్వు రాలేదు, లాస్ట్ క్లాస్ లో ఇది చెప్పలేదు, నేను బస్ లో ఉన్నాను, ఇది చెప్పలేదు. ఈ రోజు సెకండ్ది అయిపోయింది, ఇప్పుడు థర్డ్ది చెప్పేశాను కూడా. నీకు అసలు గుర్తుకు పెట్టుకోవాలి, యారో మార్క్ గాని టిక్ కొట్టుకోవడం గాని చెయ్యాలి, ఓకేనా. విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్ష విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్ష మానంద హేతురధికం మళ్ళీ మురవిద్విషోపి మళ్ళీ విశ్వామరేంద్ర పద విభ్రమ దాన దక్ష మానంద హేతురధికం మురవిద్విషోపి అక్కడ నువ్వు ఆగేటప్పుడు ఇక్కడ జాయింట్ ఉంది కదా, దాన దక్ష మానంద, అక్కడ ఫాస్ట్ వెళ్తే తప్పులు పోతాయి. మళ్ళీ చదువు. విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్ష మానంద హేతురధికం మురవిద్విషోపి. వెరీ గుడ్. ఈశన్ నిషీదతు మయి క్షణ మీక్షణార్థ మళ్ళీ ఈశన్ నిషీదతు మయి క్షణ మీక్షణార్థ మళ్ళీ అదే ఈశన్, అక్కడ నా కింద నా వస్తుంది కదా, అక్కడ ఈశన్ను నిషీదతు మయి క్షణ మీక్షణార్థం మీక్షణార్థ మనం కలిపి చదువుతాం తర్వాత. మీక్షణార్థం మళ్ళీ అలాయినంత ఈశన్ నిషీద మళ్ళీ ఈశన్ నిషీదతు మయి క్షణ మీక్షణార్థ మిందీవరోదర మళ్ళీ సహోదర మిందిరాయాః మళ్ళీ మిందీవరోదర సహోదర మిందిరాయాః మళ్ళీ ఇప్పుడు శ్లోకం అంతా చదువు, ఒక్కొక్క లైన్ 2 టైమ్స్, లేదా శ్లోకం అంతా కలిపి చదువు 2 టైమ్స్. విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్ష మానంద హేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయి క్షణ మీక్షణార్థమిందీవరోదర సహోదర మిందిరాయాః మళ్ళీ విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్షమానంద హేతురధికం మురవిద్విషోపి ఈశన్ నిషీదతు మయి క్షణ మీక్షణార్థమిందీవరోదర సహోదర మిందిరాయాః. వెరీ గుడ్. ఇప్పుడు ఫస్ట్ శ్లోకం నుంచి ఇది 2 టైమ్స్ చదివేసావా?
సమన్విత ఏం చేయాలంటే ఇప్పుడు మనం కట్ చేసి చదివాం కదా. నెక్స్ట్ క్లాస్కి నువ్వు ఎలా చేయాలంటే ఈ 3 శ్లోకాసు నువ్వు ప్రాక్టీస్ చేసి చదవాలి, చూసే చదువు, సరేనా? సమన్వితానికి సందీప్య కాదు, సందీప్య చూడకుండా చెప్పాలి. సమన్వితకి హోంవర్క్ ఏంటంటే ఈరోజు 3 శ్లోకాస్ ఇవి కనకధారాలో చదివింది కాబట్టి మనం కట్ చేసి చెప్పుకున్నాము, మళ్ళీ ఫుల్ శ్లోకం చెప్పుకున్నాం. సమన్విత ఏం చేయాలంటే ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేసి ఈ 1 వీక్లో 3 శ్లోకాసు చదవడం రావాలి, చూడకుండా వద్దు, చదవడము కరెక్ట్గా చదవాలి. ఈ 3 శ్లోకాస్ రావాలి, సరేనా? హోంవర్క్ అదే నీకు సమన్విత. మేడం ఇప్పుడు 3 శ్లోకాలు కలిసి చెప్పచ్చా? ఇప్పుడు చెప్పాలి, అదే నీకు నెక్స్ట్ అదే. ఇప్పుడు ఈ 3 చదువు, తప్పులు లేకుండా చదువు, ఒక్కొక్క శ్లోకం 2 టైమ్స్ చదువు. అంగం హరేః పులకభూషణమాశ్రయంతీం భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. అంగం హరేః పులకభూషణమాశ్రయంతీం భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సా మే శ్రియంతు దిశు చూసి చదువు, తప్పు సా చదువు. మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. ఇవి ప్రాక్టీస్ చేసావా చూడకుండా? ఫస్ట్ది నెక్స్ట్ క్లాస్లో నువ్వు ఈ 3 చూడకుండా చెప్పాలి. ఇద్దరు, తనేమో చూసి చదవాలి. అప్పుడప్పుడు దేవుడింట్లో చదువుతాను మేడం కనకధార స్తోత్రం. చదివినా తప్పులతో అది చదివితే అలవాటు అయిపోతుంది. కాదు, మనము ఆ రాగానికి అలవాటు పడతాం. ముందు రాగానికి అలవాటు పడి తప్పులు బండ తప్పులు చదివేస్తారు. అట్లా చదవకూడదు. అమ్మవారిని పొగిడినట్టు కాకుండా తిట్టినట్టు అవుతుంది అప్పుడు, అంతేనా? ఆ మ్యూజిక్ లో పెట్టుకొని చదివావనుకో వాళ్ళు ఫాస్ట్ గా పాడేస్తూ ఉంటారు. ఆ రాగానికి కనెక్ట్ అవుతా గానీ అక్షరాలకి దీనికి కనెక్ట్ అవ్వవు. మంత్రాలు కదా ఇవి, తప్పులు చదవకూడదు. అందుకని నువ్వు ముందు రాగం జోలికి వెళ్ళొద్దు, ముందు ఉచ్చారణ ముఖ్యము, సరేనా? ఫస్ట్ శ్లోకము, సెకండ్ది అదే, ఇవంతా ఈ 3rd వరకు మొత్తం బై హార్ట్ చేసి స్పష్టంగా తప్పులు లేకుండా చెప్పాలి నాకు నెక్స్ట్ క్లాస్కి. తర్వాత మనకి జరిగే ప్రతి లెసను రాసుకున్న నోట్బుక్ ఒకటి, డైరీ మెయింటైన్ చేస్తున్నారా చేయట్లేదా? ఇద్దరు చేస్తున్నారా? మనల్ని ఇప్పుడు ఎక్కడన్నా అమ్మవారు కంచిలోనో శృంగేరిలోనో ఎక్కడో మనం కలవాల్సి వచ్చిందనుకోండి, అప్పుడు మీరు బుక్ తీసుకొని రావాలి, నాకు దగ్గర చదవాలి. మళ్ళీ చెప్పలేం, మనం ఎప్పుడు ఎక్కడ కలుస్తామో తెలియదు. నేను ఎప్పుడైనా హోంవర్క్ కానీ లేదా కలిసినప్పుడు అన్నీ చెప్పించుకోవడం, అన్నీ చెక్ చేస్తాను. నోట్బుక్ ఒకటి ఉండాలి, ఒక డైరీ పెట్టుకోండి జాగ్రత్తగా. ఏం నేర్చుకుంటున్నారనే బుక్ ఉంటే మీకు 50 years వచ్చినా 100 years వచ్చినా ఆ బుక్ని జాగ్రత్తగా పెట్టుకోవాలి. మేము ఇప్పుడు ప్రతి 1 yearకి ఒక్కొక్క ఊరు మారిపోతూ ఉంటాం. ప్రతి 1 yearకి ఆ 1 yearలో నా బుక్స్ ఎన్ని ఉంటాయో తెలుసా? నేను ఎప్పటి నుంచో నేర్చుకున్నవి, చదువుకున్నవి బుక్స్ అన్నీ, నేను రాసుకున్నవి అన్ని, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ లాంటివన్నీ బుక్స్ అన్ని జాగ్రత్తగా మార్చుకుంటూ ఉంటాం ప్రతి ఊరు. మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ నీట్గా అన్ని జాగ్రత్త చేసుకుంటాం. అట్లాగే మీరు కూడా ఆ డైరీ ఏదైతే ఉంటుందో అది జాగ్రత్తగా పెట్టుకోవాలి. నోట్బుక్ లేకపోతే ఏవి గుర్తుండవు. నోట్బుక్ ఉంటే మీరు ఎప్పుడు చూసినా కూడా మన క్లాస్ గుర్తొస్తుంది, సరేనా? 3rd చదివేసేయి సందీప్య ఫాస్ట్గా.
ఓకే మేడం. విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్ష్యమానంద హేతురధికం ముర విద్విషోపి ఈశన్ నిషీదతు మయి క్షణమీక్షణార్థమిందీవరోదర సహోదరమిందిరాయాః. తర్వాత విశ్వామరేంద్ర చదువు విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్ష్యమానంద హేతురధికం ముర విద్విచోపి ఈశన్ మిషీద పోయిందా? తప్పు పోయిందా? మళ్ళీ ఈశన్ నిషీదతు మయి క్షణమీక్షణార్థమిందీవరోదర సహోదరమిందిరా. బుజ్జి బంగారు కొండ, కళ్ళు తెరిచి చదువు నాన్న. నువ్వు ఇప్పుడు చదివేటప్పుడు కాదు, నెక్స్ట్ క్లాస్లో కళ్ళు మూసుకుంటే అసలు ఏం రాదు. ఇది ఇంకా నీకు పూర్తిగా రాలేదు. కళ్ళు మూసుకొని చదవాలి అని బలవంతంగా బ్రెయిన్లో నుంచి లాగద్దు. ఫస్ట్లో రాదు, చూసే చదవాలి. చూసి చదివేది నీ బ్రెయిన్లో రికార్డ్ అవుతుంది. అక్కడ అక్షరాలు చూస్తేనే నీ బ్రెయిన్లో ఆ అక్షరాలు రికార్డ్ అవుతాయి. ఓకేనా? మళ్ళీ చదువు. విశ్వామరేంద్ర పదవి భ్రమదాన దక్ష్యమానంద హేతురధికం ముర విద్విషోపి ఈశన్ నిషీదతు మయి క్షణమీక్షణార్థమిందీవరోదర సహోదరమిందిరాయాః. ఇప్పుడు తర్వాతది నువ్వు రిపీట్. తన ముందు సమన్విత చెప్తుంది, నువ్వు ఈ లోపల రాసుకుంటూ ఉండు. సమన్విత ఓపెన్ చేసుకో. ఆమీలితాక్ష మళ్ళీ ఆమీలితాక్ష మధిగమ్య మళ్ళీ ముదా ముకుంద మళ్ళీ ఆమీలితాక్ష మధిగమ్య మళ్ళీ ముదా ముకుంద మళ్ళీ మానంద కంద మళ్ళీ మణిమేష మానంద కంద మణిమేష మళ్ళీ మానంద కంద మణిమేష మనంగ తంత్రం మళ్ళీ మానంద కంద మణిమేష మనంగ తంత్రం ఆకేకర స్థిత కనీనిక ఆకేకర స్థిత మళ్ళీ కనీనిక పక్ష్మనేత్రం వెరీ గుడ్. కనీనిక పక్ష్మనేత్రం ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై మళ్ళీ భవేన్మమ భుజంగ మళ్ళీ శయాంగనాయాః నాయాః భూత్యై భవేన్మమ
భూత్యై మమేన్మవ భవేన్ మమ భవేన్మమ భూత్యై భవేన్ మమ భూత్యై మమేన్మమ భుజంగ భుజంగ శయాంగనాయాః. శ్రేయాంగనాయాః. ఇప్పుడు ఏం చేస్తావంటే సందీప్య చదివేటప్పుడు నువ్వు కూడా రిపీట్ చేయాలి. తప్పులు రిపీట్ చేస్తే ఇంకా అదే రికార్డ్ అయిపోతుంది నీ తల్లో. నీకు ఇప్పుడు 5 years అయితే ఇంకా 105 years వచ్చినా కూడా ఆ తప్పే పలుకుతుంది. అంటే నువ్వేం చేయాలి, కరెక్ట్గా పలకాలి, తప్పక్షరం పలకూడదు. ఓకేనా? ఇప్పుడు సందీప్య పలికేటప్పుడు వింటూ నువ్వు కూడా పలుకు. తర్వాత సమన్విత సందీప్య నువ్వు ఆన్ చేసుకో. ఆమీలితాక్ష ఆమీలితాక్ష మధిగమ్య మధిగమ్య ముదాముకుంద ముదాముకుంద ఆమీలితాక్ష మధిగమ్య ముదాముకుంద ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుంద మళ్ళీ ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుంద మానంద కంద మణిమేష మనంగ తంత్రం మానంద కంద మణిమేష మనంగతంత్రం మళ్ళీ మానంద కంద మణిమేష మనంగతంత్రం మళ్ళీ మానంద కంద మణిమేష మనంగతంత్రం ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం మళ్ళీ ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం మళ్ళీ ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయాః భూత్యై భవేన్ భూత్యై భవేన్ మమ భూత్యై భవేన్ మమ మళ్ళీ భూత్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయాః మళ్ళీ భూత్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయాః. ఇప్పుడు శ్లోకం అంతా 2 times చదువు. ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుందమానంద కంద మణిమేష మనంగతంత్రం ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయాః. ఆమీలితాక్షమధిగమ్య ముదాముకుందమానంద కంద మణిమేష మనంగతంత్రం ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భువేన్ మమ భుజంగ భూత్యై భవేన్ మమ భుజంగ శయాంగనాయాః. నీకేం చెప్పాను, నువ్వు అసలు నా మాట వినట్లా. అంటే మీ గురువు మాట వినవు నువ్వు, అంతే కదా? నీకు అర్థం వినట్లా. నేనేం చెప్పాను నీకు, ఇది ఇంకా పాపం పచ్చి పిందెలాగా ఉంది. నువ్వు పచ్చి మామిడికాయలు ఇంత పిందెలు ఉన్నప్పుడు తినేస్తావా? ఇంత మామిడి పిందెలు వచ్చినప్పుడు తింటావా, పెద్ద కాయ వచ్చిన తర్వాత తింటావా? అంత పిందె చెట్టుకి రాగానే తుంచేసుకొని తినేస్తావా? అది మామిడికాయ రుచి వస్తుందా? ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? పచ్చి మామిడి పిందె ఎలా ఉంటుంది, పెద్ద మామిడికాయ ఎట్లా ఉంటుంది? చెప్పాలి, ఫాస్ట్ గా, టైం అయిపోతుంది. చిన్నదైతే కొంచెం చేదు వస్తుంది మేడం. పెద్దదైతే కాయ అయితే పులుపు వస్తుంది, పండు అయితే తీయగుంటుంది. అది గుర్తుంచుకో. ఎప్పుడైనా గురువు చెప్పే మాటని పూర్తిగా వినాలి, పాటించాలి. మీ సొంత ప్రయోగాలు చేయకూడదు, సొంత ఆలోచనలు చేయకూడదు. మీరు ఇప్పుడు ఈ ఫస్ట్ రోజు ఈ రోజు శ్లోకం చదివారు అంటే ఆ పిందంతా, మామిడి పిండి ఉంది కదా అంత, అది మీకు పెద్ద మామిడికాయ అవ్వాలి అంటే టైం పడుతుంది. మీరు ప్రాక్టీస్ చేయాలి మంచిగా. పిందె టైంలోనే తినేస్తే ఎంత వేస్టో, ఇవి ఫాస్ట్గా చదవకూడదు, ఉచ్చారణ తప్పులు పోతాయి.
మీకు తెలియదు. తప్పులు పోయినాయంటే ఇంక అదే కంటిన్యూ అయిపోతుంది. అందుకనే కొంచెం నెమ్మదిగా నేర్చుకునేటప్పుడు నెమ్మదిగా నేర్చుకుంటే మీకు లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. నేర్చుకునేటప్పుడు హడావుడిగా తప్పులు చదివారంటే ఆ తప్పులతోటే ఇంక అయిపోతుంది. ఇంక తప్పులే. మీరు ఎక్కడికన్నా వెళ్ళి చదివారనుకో, ఎవరమ్మా మీకు నేర్పించింది? ఆమెకొచ్చా ముందు ఆమెకు మీ మేడంకి వచ్చా చెప్పడము? ఎందుకు ఇట్లా తప్పులు చెప్పారు? తప్పులు చెప్పొచ్చా? శంకరాచార్యులు వారు చెప్పినవి నువ్వు ఇప్పుడు ఏం చదివావు? ఇంతసేపు చెప్పించానా? ఎంతసేపటి నుంచి చెప్తున్నాను ఈ శ్లోకము? 15 మినిట్సా? సమన్వితకు చెప్పించానా? నీకు చెప్పించానా? ఇద్దరు చదివా. తను రిపీట్ చేసింది, నువ్వు ఇప్పుడు ఇంకా చాలాసార్లు చదివావు, మళ్ళీ తప్పు చదివావు లాస్ట్లో. ఎందుకు తప్పు చదివావు తెలుసా? ఫాస్ట్గా వెళ్ళిపోతున్నావు. ఫాస్ట్, తొందర అట్లా వెళ్ళకూడదు. నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా. ఇప్పుడు అన్నప్రాసన అయిన అబ్బాయికి నువ్వు పెళ్లి భోజనం కలిపి పెట్టేసేస్తావా? చెప్పు. మీ చిన్న తమ్ముడు ఉన్నాడా? పెళ్ళికి తీసుకెళ్ళినప్పుడు ఆ బాబుకి ఇంకా చిన్న పిల్లాడు, పెళ్లి భోజనం ఒక పెద్ద ఆకు నిండా విస్తర నిండా ఒక 50 ఐటమ్స్ ఉంటాయి. పెట్టేస్తామా మనం పిల్లలకి? ఎందుకు పెట్టము? వాళ్ళ పొట్ట ఎంత, అందులో సరిపోదు, తినలేరు, పట్టదు. అది పద్ధతి కాదు, అది ధర్మం కాదు. అట్లాగే ఇది కూడా. ఏదన్నా చెప్పినప్పుడు వినాలి, పాటించాలి. నీకు ఫస్ట్ ఇది స్టార్ట్ అయినప్పటి నుంచే చెప్తున్నా నేను. నువ్వు ఆ పాట విన్న దాన్ని బట్టి ఫాస్ట్గా వెళ్ళిపోకు, కొంచెం ఆగు, స్లో అండ్ స్టడీ, చెప్పేది వినిపించుకో అని చెప్తున్నాను. మళ్ళీ చదువు. ఆ మీలితాక్షమధిగమ్య ముదాముకుందమానంద కందమణిమేష మనంగతంత్రం ఆకేకర స్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయ. అక్కడే నీకెందుకు తప్పుపోతుంది తెలుసా? నేను చెప్తా చూడు. నువ్వు రోజు చదువుతున్నా అన్నావు కదా ఇంట్లో దేవుడి దగ్గర, అక్కడ భువేన్ మమ అనే నువ్వు చదువుతున్నావు. అందుకే నీకు ఇది ఆటోమేటిక్గా తప్పు వచ్చేసింది. అంటే నువ్వు తప్పు చదువుతూ ఉన్నావు దేవుడి దగ్గర. భవేన్ మమ అనుంది, నువ్వు భువేన్ మమ అని చదివావు. అంటే నువ్వు తప్పులు ఏది ప్రాక్టీస్ చేస్తావో అది రికార్డ్ అయిపోతుంది నీ బ్రెయిన్లో. తప్పు చదవద్దు, సరేనా? ప్రాక్టీస్ చేసుకొని నెక్స్ట్ క్లాస్కి ఇవన్నీ నువ్వు చూడకుండా చెప్పాలి. అలాగే సమన్విత ఏమో చదవాలి, తప్పులు లేకుండా చదవాలి. ఇవి కొంచెమే ఉన్నాయి కాబట్టి చదవాలి. 4 శ్లోకాసే. అవి చదివితేనే నేను కొత్తవి చెప్తాను, చదవకపోతే కొత్తవి చెప్పను. ఓకేనా? జయ జయ శంకర హర హర శంకర చెప్పండి ఒక 3 టైమ్స్. నువ్వు 3 టైమ్స్, తను 3 టైమ్స్. జయ జయ శంకర హర హర శంకర. మళ్ళీ జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. వెరీ గుడ్. నువ్వు కూడా. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. జయ జయ శంకర హర హర శంకర. మీకు మంచి విద్యలు కావాలి అంటే విద్యలన్నీ సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి వస్తేనే మనకి మిగిలినవన్నీ వస్తాయన్నమాట. ఆరోగ్యం కావాలన్నా, డబ్బులు కావాలన్నా, చదువు కావాలన్నా, ఆస్తులు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా అన్నీ వస్తాయన్నమాట. అందుకని నేర్చుకునే అక్షరాలు తప్పులు చదవకూడదు. రేపు ఎవరన్నా మీరు తప్పు చదివేది వింటే మీ గురువులని తిడతారు, మిమ్మల్ని కాదు. మీరు ఎక్కడ తప్పు చదివినా ఓహో వీళ్ళ టీచర్ అలా నేర్పించుంటారు, లేదా వీళ్ళ పేరెంట్స్ కరెక్ట్ చేసి ఉండరు అని చెప్పి మా మీదకి నెట్టేస్తారు. మీ పేరెంట్స్ మీదకి, మీ నేర్పించిన గురువు మీదకి నెట్టేస్తారు. అర్థమైందా? ఎవరమ్మా మీ టీచరు, ఏంటి ఇట్లా చెప్పింది అని తిడతారు. తర్వాత ఎవరమ్మా మీ పేరెంట్స్, పిల్లలకి సరిగ్గా సరి చేయలేదు అని చెప్పి పేరెంట్స్ని తిడతారు. అట్లా తిట్టిస్తారా మీరు? అందుకని పద్ధతిగా, నెమ్మదిగా, జాగ్రత్తగా నేర్చుకోవాలి. సరేనా? సరే, ఇప్పుడు సందీప్య చెప్తుంది రామేచ్ఛ కథ. ఒక నిమిషం సందీప్య చెప్తుంది.
రామేచ్ఛ కథ అని అసలు గుర్తులేదు, ఎటో వెళ్ళిపోయింది. ఆ, గుర్తుంది గుర్తుంది మేడం, బుక్ లో గుర్తుంది బుక్ గుర్తుంది లో గుర్తుంది రాసుకోలేదు గుర్తుంది అయితే నువ్వు. గుర్తుంది ఆహా, బుక్ గుర్తుంది మేడం, గుర్తుంది, రాసుకున్నాను. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నావు? ఇప్పుడు గుర్తొచ్చిందా? మర్చిపోయింది, 15 రోజులు అయిపోయింది కదా. చెప్పు, ఫాస్ట్ ఫాస్ట్, టైం అయిపోయింది. మేడం, ఉమ్. మహమ్మదీయులేమో మన అయోధ్యని ఆక్రమించుకుంటారు మేడం. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళావమ్మా? నేను చెప్పిన రామేచ్ఛ కథ ఏంటి, నువ్వు అయోధ్య అంటున్నావు? అయోధ్య రామ మందిరం గురించి చెప్పిన కథ కాదు. రామ మందిరం గురించి అయోధ్య వెళ్ళానని చెప్పాను, ఆ కథ కాదు నేను చెప్పింది, చెప్పమన్నది. రామేచ్ఛ, రామేచ్ఛ ఆ, ఆ. రాసుకున్నావా లేదా? అసలు అసలు అయోధ్య కాశీ గురించి నేను వెళ్ళొచ్చాను, అక్కడ ఏం జరిగిందో చెప్పాను, అది రాసుకున్నావా? అసలు కాశీ గురించి రాసుకున్నావా? జ్ఞానవాపి గురించి చెప్పాను, రాసుకున్నావా? నోట్ చేసుకోవాలి, నోట్ చేసుకున్నదే మీకు తలలో రికార్డ్ అవుతుంది. నోట్ చేసుకోకపోతే ఏమి గుర్తుండదు, బూడిదలో పోసిన పన్నీరు. నోట్బుక్ లో రాసుకోండి. అయోధ్య గురించి చెప్పాను, కాశీ గురించి చెప్పాను, అవి కాదు. అయోధ్య వెళ్ళొచ్చాను, కాశీ వెళ్ళొచ్చానని చెప్పానా? అక్కడ ఏం జరిగింది అనే కథలు చెప్పాను. అయోధ్యలో ఏమో రామ జన్మభూమి, రాముడు పుట్టిన మన భారతదేశంలో రామాయణము మహాభారతానికి సంబంధించిన శ్రీరామచంద్రమూర్తి, ఆయన రామాయణానికి సంబంధించిన శ్రీరామచంద్రమూర్తి జన్మభూమి అయోధ్య అనేది. అది ఏం చెప్పాను చెప్పు? అయోధ్య అనేది 7 మహాపుణ్యక్షేత్రాలు. మన ఇండియా మొత్తంలో 7 పుణ్యక్షేత్రాలు ముఖ్యమైనవి. అయోధ్య, మధుర, మాయా, కాంచి, అవంతిక, పురి, ద్వారక. ఇవి 7 మోక్షపురులు అంటారు. ఏమంటారు? మోక్షపురులు. ఇవి 7 ఇప్పటివి కాదు, అంటే మనం ఇప్పుడు ఆ రాముడు పుట్టినప్పటిది కూడా కాదు, ఇంకా ముందు నుంచే ఉన్న భూమి అవి, కంచి ఇవన్నీ. అందుకే కంచి అంటే మహాక్షేత్రం. అయోధ్య, మధుర, మాయా, అవంతిక, పురి, కాంచి, ద్వారక, ఇవి అసలు మోక్షపురులు అన్నమాట. అయోధ్య, మధుర, మాయా, కాశీ, కాంచి, అవంతిక, పురి, ద్వారక. అది లైన్, 2 minutes. అది లైన్. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచి, అవంతిక, పురి, పురి, ద్వారక. మేడం, పూరి కదా మేడం? అదే అక్కడ మనం పలికేటప్పుడు పురి అంటే ఇది ఒక ప్రాసెస్. ఆ 7టిని గుర్తు పెట్టుకునే లైన్ ఇది. రోజు మేడం, పూరి తర్వాత ద్వారక. ఇవి అన్ని మోక్షపురులు అన్నమాట. అక్కడ ఇప్పుడు మనం కాశీకి వెళ్ళారు అనుకుంటే, కాశీలో ఉంటున్నారు అంటే ఎంత పుణ్యము, కాంచీలో ఉంటున్నారంటే ఎంత పుణ్యము, ద్వారకాలో ఉంటున్నారంటే ఎంత పుణ్యము. అట్లా ఇవి అయోధ్య అనేది ఇప్పటిది కాదు, అది ఊరు కాదు, అది పుణ్యభూమి, మన భారతదేశంలోనే పుణ్యభూమి అన్నమాట. అయితే దాన్ని ఏం చేశారు, 500 సంవత్సరాలకు ముందు నుంచి ఒక గొడవ జరుగుతూ ఉంది. ఇది రామ జన్మభూమి కాదు, ఇక్కడ రాముడు పుట్టలేదు, ఇక్కడ రాముడు లేడు, రాముడికి సంబంధించిన రాజ్యం లేదు, ఎవ్వరూ లేరు, ఇది మాదే అని చెప్పి మహమ్మదీయులు ఆక్రమించేసేసారు, దాన్ని దర్గా కట్టేసేసారు. మీరు కూడా మీ ఇంట్లో కూడా మీ ఇంట్లో ఉన్న మీకు ఎవరికైనా బాగాలేనప్పుడు కూడా ఎక్కడ దర్గాలకు వెళ్ళకండి. అక్కడ ఏమీ ఉండదు, అంతా మన ఆలయాల్లో ఉంటుంది. ఎక్కడన్నా తాయెత్తులు కట్టడాలు అట్లా చేస్తుంటారు చూసారా, అట్లా వెళ్ళకండి. వాళ్ళు కట్టే తాయెత్తులు కట్టించుకోకండి. మన కాశీ దారాలని, ఆంజనేయ స్వామి దారాలు ఇట్లా చేతికి ఎర్ర తాడు కట్టుకోండి, అట్లా కట్టుకోండి. మెడలో కూడా ఏదన్నా ఒకటి వేసుకోండి, ఏదో ఒకటి ఎర్ర తాడో ఏదో ఒకటి నల్లదో ఎర్రదో ఒకటి ఊరికే వేసుకోండి. తర్వాత బయట
మీరు గనక బయట ఎక్కడన్నా తిన్నారంటే వాళ్ళు మహమ్మదీయులు ఏం చేస్తారంటే ఉమ్మేస్తారు దాని మీద, వంట చేసి దాని మీద ఉమ్మేస్తారు. ఉమ్మేయడం అంటే అర్థమైందా ఎంత అసహ్యకరమైనది? వాళ్ళు బయట ఏం చేస్తారు తెలుసా, బిర్యానీలు అని చెప్పి చేస్తారా? లేదా అసలు మీకు కనుక ఎప్పుడన్నా వాళ్ళ పండగలు అని చెప్పి పాయసాలు ఇచ్చిన, బిర్యానీలు ఇచ్చిన తినకండి, తీసుకోకండి, బయట కొనకండి. ఆఖరికి దేవుడు పూలు, మనం పూజ చేసుకునే పూలు అమ్ముతుంటారు, ఆ పూల మీద కూడా ఉమ్మేస్తుంటారు వాళ్ళు. అందుకే మీరు కొనే చోట హిందువుల దగ్గరే కొనుక్కోండి. హిందువులకు సంబంధించిన దగ్గరే వాళ్ళ మొహాన బొట్టుందా లేదా చూడండి. వాళ్ళకి ఫోన్ పే చేసేటప్పుడు ఎవరి పేరు వస్తుందో చూసుకోండి. ముస్లిమ్స్ పేర్లు అలా వస్తే వాళ్ళ దగ్గర కొనకండి. ఎందుకంటే వాళ్ళు కావాలనే మనల్ని అపవిత్రం చేయడానికే ఏం చేస్తారంటే వాటి మీద ఉమ్మేయడాలు, వాటిలో మూత్రాలు కలిపేయడాలు, ప్యాస్ పోస్తారు కదా, అవి కలిపేస్తారు. తెలుసుకోవాలి, అబ్బో అమ్మో కాదు, మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకొని, మీరు ముందు ఆ మాట అనేసరికి నాకు అర్థమైందా? విను, మీరు తెలుసుకొని మీకు తెలిసిన హిందువుల పిల్లలకి చెప్పాలి. ఎక్కడైనా పానీపూరి ఉందనగానే వెళ్ళిపోయి తినేయడం కాదు, అర్థమైందా? బయటంతా బాగలేదు, బయట మీరు ఎక్కడంటే అక్కడ ముస్లిమ్స్ దగ్గర అట్లా తినకూడదు. వాళ్ళ పద్ధతిలో వాళ్ళు తయారు చేసిన ఆహారం ఫుడ్ మీద ఉమ్మేయడము, ఇట్లా ప్యాస్ పోసినవి కలపడాలు అట్లా చేస్తారు. అవన్నీ మనము తీసుకోకూడదు. పూజకు సంబంధించినవి అయితే అసలే కొనద్దు. వాళ్ళు దానిలో ఏం కలుపుతారో మనకి ఇవే చెప్పాను కదా. ఇంకా 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 చెప్పాలంటే మనం పూజ చేసే ఆవులు ఉంటాయి కదా, గోమాతలు, ఆ గోమాతలకి సంబంధించిన రక్తాన్ని కూడా కలుపుతారు. మనం ఇప్పుడు సాంబ్రాణి కడ్డీలు వెలిగిస్తున్నాం అనుకో, అక్కడి నుంచి వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అన్నా కొనుక్కొచ్చారనుకోండి, ఆ సాంబ్రాణి కడ్డీల్లో ఆ గో మాంసానికి సంబంధించినవి, అంటే ఆ చర్మానికి సంబంధించినవి, ఆ రక్తానికి సంబంధించినవి కలిపి చేసి మనల్ని భ్రష్టుల్ని చేయడానికి నానా ప్రయత్నాలు జరుగుతున్నాయి బయట. తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మీరు తెలుసుకొని, మీకెందుకు చెప్తున్నాను నేను, మీరు తెలుసుకోవాలి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాలి. మళ్ళీ పోయి వాళ్ళకి చెప్పకండి, మీరు ఇట్లా చేస్తారట కదా అన్నారంటే తన్ని పంపిస్తారు ఇంటికి. అంతే, ఇంటికి కూడా పంపించరు, మీ ఇష్టం. ఎవరంటే వాళ్ళ దగ్గర చెప్పకండి. ఇప్పుడు మీరు ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళారనుకో, పెళ్ళికి, లేదా మనం ఎవరన్నా ఎక్కడన్నా కలిసామనుకో, ఎక్కడన్నా ఫ్రెండ్స్ అట్లా మీ చుట్టాల వరకు ఎక్కడన్నా కలిసారనుకో, అప్పుడు సమన్విత ఏం చేయాలి, సమన్విత కంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు కలిసినప్పుడు అక్క ఇట్లా జరుగుతుందట తెలుసా అని చెప్పి సమన్విత అడగాలి. సందీప్య అయితే చిన్నపిల్లలందరినీ కూర్చోబెట్టుకొని జాగ్రత్తగా చెప్పాలి. ఇదంతా చెప్పిన తర్వాత కూడా ముఖ్య గమనిక అన్నట్టు చెప్తారు చూసారా, డేంజర్ విషయం కూడా చెప్పాల్సింది ఏంటంటే, మీరు ఈ విషయము ఎక్కడంటే అక్కడ అనకండి అని కూడా చెప్పాలి. అది కనుక వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే వాళ్ళు తంతారు కదా. అందుకని వాళ్ళకి ఎట్లా చెప్పాలంటే, ఇవి జరుగుతున్నాయి, అందుకని ఇవి కొనుక్కోకండి, తినకండి, తెచ్చుకోకండి అని చెప్పి లాస్ట్లో ఏం చెప్పాలి, జాగ్రత్తగా ఎవరు మనవాళ్ళో వాళ్ళ వరకే చెప్పాలి. ఇప్పుడు మన చుట్టాలు ఉన్నారనుకో, చుట్టాలు కలిసామనుకో, వాళ్ళ వరకే మనం చెప్పాలి. కానీ బయట ఎవరో వెళ్తుంటే వాళ్ళని ఇటు పిలిచి, నువ్వు గనక వాళ్ళ దగ్గర బిర్యానీ తిన్నావంటే దాంట్లో ఇది ఉంది అన్నావనుకో, అవును అది మా షాపే అన్నాడు అనుకో, వాడు ఏం చేస్తావు అప్పుడు? అందుకని జాగ్రత్తగా ఉండండి, సరేనా? ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాం, ఇంతకీ నువ్వు రామేచ్ఛ కథ చెప్పలేదు, వచ్చే వారం గుర్తు చేసుకొని చెప్పు, టైం అయిపోయింది. శారదే పాహిమాం శంకర రక్షమాం చెప్పండి 3 times ఇద్దరు. శారదే పాహిమాం శంకర రక్షమాం, శారదే పాహిమాం శంకర రక్షమాం, శారదే పాహిమాం శంకర రక్షమాం.
మళ్ళీ శారదే నువ్వు. పాహి మాం శంకర రక్ష మాం. ఉమ్, శారదే పాహి మాం శంకర రక్ష మాం. ఉమ్. శారదే పాహి మాం శంకర రక్ష మాం. సరే, మనం శాంతి మంత్రాలు చెప్పేద్దాం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓకే, జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. సరేనా, మళ్ళీ కలుద్దాం అయితే మనము. జై శ్రీరామ్.